I am taking a session on reinventing. What is reinvention? So let me show you a picture before you understand what is reinvention. How many of you know these two people? Elsandi evarkena? So ఇది అమితాబ్ బచ్చన్, ఎవరండి రెండు ఆయన? శశి కపూర్ in a movie called Diwar. ఇద్దరిలో ఎవరు హ్యాండ్సమ్గా ఉన్నారు? So, but the present, that gentleman is this way, whereas Amitabh Bachchan is that way. మీరు అబ్జర్వ్ చేస్తే who has taken more risks in life? Is Rishi Kapoor, Shashi Kapoor or Amitabh Bachchan? Who has got more failures in life? Sure. Who has got more debts in life? So what is the difference between the two is is not enough to be a husband. ఇక ఆ ప్యాకేజ్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? సో యూ హ్యావ్ టు రివర్స్ ఇంజనీరింగ్. అంటే మనకి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ముందు ఇల్లు ఎలా ఉండాలని ఆలోచించిన తర్వాత మనకి ప్లాట్ ఎలా ఉండాలి, ప్లాన్ ఎలా ఉండాలి, ఇవన్నీ చేసి మనకి రివర్స్ నుంచి వస్తాం. ఫస్ట్ మనం ఆర్కిటెక్ట్ చేత మనం ఊహా చిత్రం గీసుకుంటాం, దాని తర్వాత దానికి ప్లానింగ్, దాని తర్వాత ఎగ్జిక్యూషన్. సో సిమిలర్లీ ఇన్ లైఫ్ దేర్ మస్ట్ బి 3 people, డ్రీమర్, రియలిస్ట్ అండ్ క్రిటిక్. కలలు కనాలి, వాస్తవంగా ఆలోచించాలి, ఒకవేళ అనుకున్నది జరగకపోతే సో దాంట్లో ఉన్న లోటుపాట్లు తెలుసుకోవడానికి విమర్శలని పరిశీలించి ఏ కరెక్షన్ చేసుకోవాలనేటటువంటి నాయకత్వ లక్షణం ఉండాలి. సో దిస్ ప్రోగ్రామ్ మేబీ ఇట్ మే నాట్ బి యాజ్ అట్రాక్టివ్ ఆర్ యాజ్ మోటివేషనల్ యాజ్ అవర్ బ్రదర్ ట్రైనర్ స్పోక్ సిన్స్ మార్నింగ్. సో రియలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఒక విత్తనం వేయాలంటే నేల చాలా బాగుండాలి. జీసస్ అంటాడు, నా దగ్గర విత్తనాలు ఉన్నాయి, రోడ్డు మీద వేస్తే మొలకెత్తు, జనాలు తొక్కుని వెళ్ళిపోతారు. అందుకని అలాగా క్యాజువల్గా ఉన్న వాళ్ళకి నేను చెప్పను. సో అదే రాళ్ళ మీద వేస్తే వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు, అలాంటి విత్తనాలు కూడా వేస్ట్ అయిపోతాయి. అదే ఒక పొదల్లో వేస్తేనే అనుకోండి, బుష్లో మధ్యలో విత్తనం పెరగాలని ఉన్న చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు సో ఆ మొక్క పెరిగే అవకాశం లేదు. కానీ నేను మాత్రం మంచి దున్ని సారవంతమైన నేల మీద మాత్రమే నా విత్తనాలు వేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నవి చాలా కొద్ది విత్తనాలు, విలువైన విత్తనాలు. సో ఆయన అనడంలో కారణం ఏంటంటే, సో ఒకటి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనసు వ్యక్తుల దగ్గర, అలాంటి ఓపెన్ మైండ్స్ ఉన్న దగ్గర చెప్పడం చాలా ఈజీ. అలాగే నిన్నటి నుంచి ప్రత్యేకించి వాళ్ళ మార్నింగ్ నుంచి ఆకలి రాఘవేంద్ర గారు, సో మిత్రుడు వేణుగోపాల్ చాలా చక్కగా దున్ని పెట్టారు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్. సో ఐఎమ్ షూర్ యూ ఆర్ రెడీ ఫర్ దిస్ సెషన్. సో లెట్ మీ టాక్ అబౌట్ వాట్ యాక్చువల్లీ స్టాప్స్ us. What is the way forward? What is the best use of our next 45 minutes? What is the best use of your lifetime? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా అసలు నేను లైఫ్ దేనికి పుట్టుంటా, నేను వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్, వై ఆమ్ ఏ బార్న్? ఒకవేళ మీరు పుట్టుండకపోతే ఈ ప్రపంచానికి ఏమైనా నష్టం ఉందా? సో ఆర్ యూ హియర్ టు సర్వైవ్ ఆర్ ఆర్ యూ హియర్ టు లివ్ యువర్ లైఫ్? నేను ఎప్పుడు చెప్తుంటాను, మన మనుషులు 4 రకాలుగా ఉంటారు. కొంతమంది ప్రపంచానికి వస్తారు, విజిటర్గా వస్తారు. సో వాళ్ళు వస్తారు, సర్వైవ్ అవుతారు, వెళ్ళిపోతారు. రెండవ కేటగిరీ కంప్లైనర్స్. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి సిస్టమ్ని, వాతావరణాన్ని, గవర్నమెంట్ని, మనుషుల్ని సో ఇది ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది సరికాదు, అది సరికాదు అనుకుని చాలా కామెంట్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే, ఇన్ లైఫ్ యూ హ్యావ్ 2 choices. యూ కెన్ చూస్ టు బి ఏ ప్లేయర్ ఆర్ యూ కెన్ చూస్ టు బి ఏ స్పెక్టేటర్. 11 మంది ఆటగాళ్ళు ఉంటే 11 లక్షల మంది ఆటను చూస్తూ ఉంటారు. ఆడేవాడు మౌనంగా ఉంటాడు, చూసేవాడు మాత్రం గోలగోలు చేస్తాడు. సో ఏ కంప్లైనర్ ఆర్ ఎ కామెంటేటర్ ఈజ్ ఎ మ్యాన్ హూ ఈజ్ నాట్ ప్లేయింగ్ ద గేమ్. మీకు నిజంగా ఏదైనా సరిగ్గా లేకపోతే సో మీకు నిజంగా కనుక ఏదైనా నచ్చకపోతే సో ఇట్ ఇస్ అ టైమ్ టు క్రియేట్ యువర్ ఓన్ గేమ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ప్లే సంబడి ఎల్స్ గేమ్, ఇట్స్ టైమ్ టు క్రియేట్ యువర్ ఓన్ గేమ్. సో వన్స్ యు క్రియేట్ యువర్ ఓన్ గేమ్, ద నెక్స్ట్ థింగ్ యూ నీడ్ టు డూ ఈజ్ గెట్ ఇన్ టు ద గ్రౌండ్. స్టాండ్స్లో కూర్చుని మనం నిన్న ఉదయ్ కుమార్ చెప్పినట్టుగా గీతలు గీసుకోకుండా సో గ్రౌండ్లోకి దూకాలి. గ్రౌండ్లోకి దూకిన తర్వాత మనం ఆట ఆడాలి. సో ఆట ఆడడం మొదలుపెట్టిన తర్వాత దెన్ యూ విల్ నో ద డిఫరెంట్ థింగ్స్. భగవద్గీత చెప్పినట్టుగా మన కర్మలు చేయడమే మనకు హక్కు, ఫలితం అంది లేదు. కానీ కృష్ణుడు కూడా మరో మాట చెప్తాడు, ఫలితం కర్మలను బట్టే ఉంటుందని. ఒక సెంచరీ కొట్టాలంటే మీరు బాల్ వచ్చినప్పుడల్లా బాల్ని చూసి కొట్టాలి, కానీ స్కోర్ బోర్డు వంక చూస్తే సో మీరు ఎక్కడుంటారో మీకు తెలుసు. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇంటెన్షన్ హ్యాస్ టు బి దేర్, బట్ యాక్షన్ షుడ్ ఫాలో. మీరు హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడి నుంచి కార్లో అంటే అర్ధరాత్రి బయలుదేరినా హైదరాబాద్ వెళ్తారు, హైదరాబాద్ కనపడదు. సో నెక్స్ట్ 100 మీటర్సే కనపడుతుంది. ఈ 100 మీటర్స్ లైట్స్లో మీకు గైడెన్స్ దొరుకుతుంది ఎలా వెళ్ళాలి అని.
సో దాని ద్వారా ఎనీ డెస్టినేషన్ యూ కెన్ రీచ్. సో డెస్టినేషన్ అండ్ అటెన్షన్ అండ్ యాక్షన్ విల్ అల్టిమేట్లీ హెల్ప్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్. సో హౌ ఈస్ గోయింగ్ టు ద ఫ్యూచర్? మన లాస్ట్ 6 months ఆర్ 1 year చూస్తే మనకి ఎలా ఉంది? మన ఇండియా ఆర్ ఆంధ్రప్రదేశ్ చూస్తే పూర్తిగా మనం ఒక దేశానికి సరైనటువంటి నాయకత్వం లేదు, మనకి మంచి నాయకత్వం కావాలి అని ఒక ఎలక్షన్ మూడ్లో, ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే మూడ్లో మొత్తం దేశ ప్రజలంతా ఉండి ఎన్నడూ లేనటి విధంగా ఒక చాలా చరిత్రాత్మకమైనటువంటి వివేకవంతమైన తీర్పు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అంత విజ్డమ్ చూపించినటువంటి ప్రజలకి అందులో మీరు నేను కూడా భాగం కాబట్టి మనకి నిజంగా అభినందనలు. సో దిస్ అవేర్నెస్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా ఫర్ లాస్ట్ 5 years ఆర్ 10 years. ఇంత అవేర్నెస్ ఎప్పుడు కూడా యూత్లో లేదు. దేశం పట్ల చర్చ కానీ, రాజకీయాల పట్ల అంత పార్టిసిపేషన్ కానీ ఇంతకుముందు ఎప్పుడూ లేదు. బట్ నౌ వీ హ్యావ్ రియలీ చూజన్ టు బి వైజ్. సో బట్ నెక్స్ట్ 1 decade ఎలా ఉండబోతుందంటే దేర్ విల్ బి మోర్ కన్ఫ్యూజన్ in the business world in the next decade than in any decade in history, and the current phase of change will only accelerate. ఇప్పుడు ఏదైతే చాలా మందికి బిజినెస్ ఎక్కడ చేయాలి, స్టేట్ మారాలా, వేరే స్టేట్ వెళ్ళాలా, గ్లోబల్లో చేయాలా, ఏది మంచిది, రిటైల్ ఇండస్ట్రీ మంచిదా, ఈవెన్ బిజినెస్ పర్సన్స్ ఆల్సో ఇస్ నాట్ ఏబుల్ టు ప్రెడిక్ట్. సో బికాస్ ఆఫ్ అన్సర్టనిటీ, because that is why it is said the future is a mystery, the past is a history, the present is a choice. So the person should have a core values and he should live by the values. మీకు పరిస్థితి మారచ్చు, కాలం మారచ్చు, కానీ these core values which are born with or which you value most will not change. If your value is courage, you are not afraid of the future. If your value is love, you are not afraid of making mistakes. You will not hate yourself because your value is love. Even you will not hesitate to take a risk because మీరు ఒకవేళ ఎవరైనా మోసం చేసినా కూడా you will not suffer because you have the love to forgive him. So if your value is respect, you start respecting yourself. Even if you are a failure, you start respecting for the effort you have. మీరు దాంట్లో పెట్టినటువంటి ఎఫర్ట్స్ని మీరు అభినందించుకుంటారు. సో వన్ హ్యాస్ టు హ్యావ్ అ ఫస్ట్ కోర్ వాల్యూస్ ఇన్ క్రియేటింగ్ ద ఫ్యూచర్. సో ఎవరు విజయం సాధిస్తారంటే భవిష్యత్తులో ద బెస్ట్ స్పోర్ట్స్మెన్ ఇన్ ద వరల్డ్ డజంట్ నీడ్ టు ఫియర్ ద సెకండ్ బెస్ట్ స్పోర్ట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నంబర్ 1 కత్తి యుద్ధం వచ్చినవాడు నంబర్ 2కి ఎప్పుడు భయపడ్డట, కానీ అతను ఎవరికి భయపడతాడు తెలుసా అండి? సో ద పర్సన్ ఫర్ హిమ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఈజ్ సమ్ ఇగ్నోరెంట్. అంటే ఇంతవరకు అసలు కత్తి యుద్ధం రానివాడు కత్తి పట్టుకుని రంగంలోకి దిగి యుద్ధం చేద్దామంటే వీడిని చూసి భయపడతాడు. ఎందుకంటే వీడికి రూల్స్ తెలియదు, ఎక్కడ పొడుస్తాడో, ఎటు పొడుస్తాడో, ఎలా పొడుస్తాడో తెలియదు. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దీస్ కైండ్ ఆఫ్ ఎంటర్ప్రినర్స్. సో నేను ఎందుకు ఎంటర్ప్రినర్స్ ఉంచుకొని మాట్లాడుతున్నానంటే మన అందరికీ అల్టిమేట్గా ఏం కావాలి, మనకు కావాల్సింది మనకి దొరికే విధంగా ఉన్నదా? Yeah, so I have 2 subjects today which I'll be blending here and there. So this topic is you can awaken the hero in you. I never anukokandi nene adi. So to awaken the hero you can be an entrepreneur. ఇవాళ మనకి రాష్ట్రంలో చాలా మంది జాబుల కోసం చూస్తున్నారు, కానీ జాబ్ కోసం చూసే వాళ్ళు కూడా మంచిదే, కానీ జాబులు సృష్టించే వాళ్ళు ఉండడం అన్నది మనకి నీడ్ ఆఫ్ ద అవర్. సో హూ కెన్ బి అన్ ఎంటర్ప్రినర్? జాబ్ చేస్తే అతను ఎంటర్ప్రినరా కాదా? మనకి రాబర్ట్ కియోసకి 4 విధాలుగా డివైడ్ చేశాడు. ఎవరైనా కానీ జీవితంలో కెరియర్ని 4 విధాలుగా చూజ్ చేసుకోవచ్చు, లేదా డబ్బు సంపాదించాలన్నా కానీ 4 భాగాలు చాలా ముఖ్యం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అంటే యూ హ్యావ్ ఎ జాబ్, మీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు యువర్ మనీ. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈజ్ యూ డోంట్ హ్యావ్ ఎ బాస్ అండ్ యువర్ జాబ్ ఈజ్ నాట్ సర్టెన్, యూ చూజ్ ఎ ప్రొఫెషన్. మీకు కస్టమర్స్ బిజినెస్ ఇస్తే మీకు జాబ్ దొరుకుతుంది, మీకు పని ఉంటే మస్తు, పని లేకపోతే పస్తు. సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే ఎవరు వస్తారు? ఆర్టిస్టు, సినిమా ఆర్టిస్టు, క్రికెటర్సు, చాలామంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ పీపుల్ వీళ్ళు వస్తారు. సో ఎంప్లాయీ అనే వ్యక్తి అతను కొన్ని కంపెనీ నిబంధనలకు లోబడి అతను పనిచేయాల్సి ఉంటుంది, కానీ అతని కెరియర్లో అతను ముందుకెళ్ళచ్చు ప్రొవైడెడ్ హీ హ్యాస్ చూజన్ ఏ కెరియర్ బేస్డ్ ఆన్ హిస్ టాలెంట్. చాలామందికి దే డోంట్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ జాబ్ అండ్ ఎ కెరియర్. జాబ్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ స్కిల్, కెరియర్ ఈజ్ బేస్డ్ ఆన్ యువర్ టాలెంట్. అండ్ టాలెంట్ని స్కిల్ డెవలప్ చేసుకోవడం వల్ల యువర్ రా మెటీరియల్, బేసిక్ రా మెటీరియల్ బట్టి కెరియర్ చూస్ చేసుకోవడం అన్నది కెరియర్. కేవలం ఒక స్కిల్ నేర్చుకుని మనం బతకడం మాత్రం అన్నది జాబ్. ఒక బస్ కండక్టర్ అతని లైఫ్లో అతని యొక్క స్కిల్స్ పెంచుకునే అవకాశం లేదు, అతని హైరార్కీ కూడా పెరిగే అవకాశం లేదు, బికాస్ దట్ ఇస్ ఎ జాబ్. బట్ కొన్ని కెరియర్స్ ఉంటాయి, యూ మే స్టార్ట్ ఇన్ ఎ వెరీ స్మాల్ వే, బట్ ద మోర్ అండ్ మోర్ యూ ఎన్హాన్స్ యువర్ స్కిల్స్,
there is a ladder for you. You can become a Satya Nadella. అంటే అతను కేవలం స్కిల్సే కాదు, he has got a core competence. He has chosen a career based on his competence and interest. సో అలాంటి వాళ్ళు ఎంప్లాయీస్గా కూడా ఎదగొచ్చు, కానీ చాలా తక్కువ పర్సెంటేజ్, మేబీ టాప్ 5%. మనందరికీ తెలుసు పైరెటో ప్రిన్సిపల్, దట్ 80-20 రూల్. ఇఫ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ హ్యాస్ గాట్ 100 ఎంప్లాయీస్ and the company does 100 crore turnover, it doesn't mean that each person has contributed 1 crore. The top 20 will contribute 80%, the bottom will contribute only 20%. So again the top 20 lo top 20 which is 4%. So is contributes 80% of the 80%. అంటే ఒకవేళ వాళ్ళు 10 కోట్ల జీతం ఇస్తే they don't give the salaries equally. So the top 80% will go to the 20%, మళ్ళీ 80% లో 80% will go to the top 4%. అంటే in any profession, whether it is a self-employed or employee, the top 4% will earn more than all the 96% put together in that industry. So that means are the luck. So they have not chosen a profession, so they have discovered a profession. Means vocation అంటే అర్థం ఏంటంటే లాటిన్ పదంలో వోకర్ టు అంటే దాని అర్థం టు కాల్, ఏది నిన్ను పిలుస్తుంది అని. ఏది నిన్ను లోపల నుంచి పిలుస్తుందో అది నువ్వు ఎంచుకుంటే కనుక దట్ బికమ్స్ యువర్ వొకేషన్. ఇఫ్ యూ చూస్ సచ్ ఎ వొకేషన్, then life will become a vacation, because you don't have to work, you will enjoy doing it and you will be paid for your enjoyment. So fortunate are the people who could choose such careers. So employees can grow in career that way. You are a self-employed, he wants freedom. I don't want to work with anybody. Usually గా self-employed ఏమవుతారంటే నాకంటే తోపు ఎవరో లేడు అనుకున్నవాడు self-employed అవుతాడు. కానీ ఇతనికి మార్కెట్ బాగున్నంత వరకు హ్యాపీగా ఉంటాడు, సరిగ్గా మార్కెట్ లేకపోతే ఇతను డిప్రెస్ అవుతాడు, బికాజ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎ టీమ్. బట్ ఏ వైజ్ పర్సన్ విల్ బికమ్ ఏ బిజినెస్ మ్యాన్. అతను టీమ్ లీడర్ అవుతాడు, లేదా అతను సొంత కంపెనీ పెట్టుకుంటాడు. సో అతను తోపు అనుకోడు, నాకంటే తోపులు చాలా మంది ఉన్నారు అనుకుని ఆ తోపులను పట్టుకుని వాళ్ళని పెట్టి బిజినెస్ చేస్తాడు. సో తోపులకి తోపునే లీడర్ కానీ ఎంటర్ప్రినర్ కానీ అంటారు అనమాట. సో హీఈస్ కాల్డ్ ఎ బిజినెస్, హీ ఓన్స్ ఎ సిస్టమ్. సో అతను పీపుల్ ఈజ్ ఈక్వల్ టు మనీ, వేరస్ ఈ అండ్ ఈజ్ ఎస్ ఈజ్ time is equal to money, whereas B is people is equal to money. So అతని టీమే అతని స్ట్రెంగ్త్. సో ఒకవేళ కనుక అతను పడుకున్నా కూడా his team will be working. So say whereas the investor is a gentleman, invest in systems, invest in companies. And B అంటే బిల్ గేట్స్ అనుకుంటే మన ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ అనుకోవచ్చు. సో బట్ ఎనీబడి కెన్ బికమ్ రిచ్ బై బికమింగ్ ఎన్ ఇన్వెస్టర్. ఎంప్లాయీ కెన్ బికమ్ ఎన్ ఇన్వెస్టర్ and self-employed can become investor. Even businessman should become investor, because that he cannot retire that if he cannot generate a passive income. So ఆది శంకరాచార్యుడు మాట చెప్తారు, సంపాదిస్తున్నంత కాలం అందరికీ మీరు ఆత్మీయులే, ఒక్కసారి మీ సంపాదన ఆగిపోతే మీ ఇంట్లోనే మీరు పరాయి వాళ్ళు అవుతారని. అంటే ఈ ప్రపంచంలో మనకి డబ్బులో ఏం లేదు అని ఎవరు చెప్పాలంటే డబ్బు సంపాదించిన వాడు చెప్పాలి. సో ఈ మధ్య నేను భగవద్గీత చూస్తుంటే వాట్ ఆర్ ద అల్టిమేట్ సక్సెస్ సీక్రెట్ అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి 3 విషయాలు: ధర్మ, ధైర్యం, సాహసం. అసలు ఈ ధర్మం అంటే ఏంటి? సో మనకి తిరుపతి వెళ్ళినా కూడా ఒక స్టిక్కర్ ఉంటుంది, ఆ స్టిక్కర్ మీద 2 విషయాలు రాసుంటాయి. ధర్మాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది అని. అంటే ఎక్కడా కూడా దేవుడు నేను రక్షిస్తానని చెప్పట్లేదు, ధర్మాన్ని రక్షించు, అది నిన్ను రక్షిస్తుంది. మరి నీ ధర్మం ఏంటి? నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఈ ప్రపంచంలో నీ టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు? ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే ఎవరు నష్టపోతారు? మనకి 3 గుణాలు ఉన్నాయని చెప్తారు, సత్వగుణం, రజస్, తమో గుణం. సో ఈ రజోగుణం, తమో గుణం ఉన్న వాళ్ళు ఫుల్ బిజీగా ఎంటర్ప్రినర్షిప్ లేదా పాలిటిక్స్ చాలా పనులు చేస్తున్నారు. ఈ యొక్క గుడ్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం దే ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రిస్క్. సో దట్ ఈస్ వై ద సెకండ్ వన్ ఈజ్ రిక్వైర్డ్, ధైర్యం ఈజ్ రిక్వైర్డ్. ధైర్యం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు బలరాముడు ఒకసారి అడవి మార్గం గుండా వెళ్తున్నారట. వెళ్తున్నప్పుడు అక్కడ చీకటి, ఈవినింగ్ సాయంత్రం అయింది, చీకటి పడింది కదా. సో ఇంక మనం రెస్ట్ తీసుకోవాలనుకుంటే అక్కడ రీసార్ట్లు అలాంటివి ఏమి లేవు. సో సరే మరి నేను పడుకుంటాను, నువ్వు కాపలా కాయని కృష్ణుడు చెప్పాడు బలరాముడికి. సో కృష్ణుడు పడుకున్నాడు, బలరాముడు కాపలా కాస్తా అటు ఇటు తిరుగుతున్నాడు. సో ఈ లోపల పెద్ద మానిస్టర్, ఒక రాక్షసి వచ్చింది. సో వచ్చి గట్టిగా అరిసాడు. సో చాలా గట్టిగా స్క్రీమ్ చేసేటోడికి బలరాముడు భయపడిగానే ఆయన చిన్న అయ్యాడు, ఆ మానిస్టర్ ఇంకా పెద్దగా అయింది. సో మళ్ళీ అది గట్టిగా అరిసింది, బలరాముడు ఇంకా భయపడ్డాడు, ఇంకా చిన్నగా అయ్యాడు, మానిస్టర్ ఇంకా డబుల్ సైజ్ అయిపోయింది. మళ్ళీ ఇంకా లంగ్ పవర్ తోటి మళ్ళీ మానిస్టర్ అరిసింది, బలరాముడు ఇంకా భయపడి చిన్నగా అయ్యాడు, అది ఇంకా సైజ్ పెద్దదైపోయింది. ఇంకా ఫెయింట్ అయిపోయి పడిపోతున్నప్పుడు కృష్ణ అని అరిసి బలరాముడు పడిపోయాడు. అప్పుడు కృష్ణుడు లేచి చూస్తే బలరాముడు పడిపోయి అన్నాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు, ఓహో నిద్ర వచ్చేసినట్టుంది, బలరాముడికి పడుకున్నాడు.
సో ఇప్పుడు నేను కాపలాగలి కదా అని కృష్ణుడికి భయపడితే నువ్వు చిన్నవాడు అవుతావు, సమస్య పెద్దదవుతుంది. నువ్వు సమస్యను చూసి నువ్వు నిలబడితే నువ్వు పెద్దవాడు అవుతావు, సమస్య చిన్నదవుతుంది. వాట్ ఎవర్ హ్యాస్ టు బి ఫేస్డ్ ఇన్ లైఫ్ హ్యాస్ టు బి ఫేస్డ్, వెదర్ ఇట్ ఇస్ ఎ పబ్లిక్ స్పీకింగ్, వెదర్ ఇట్ ఇస్ ఎ ఎగ్జామ్, వెదర్ ఇట్ ఇస్ ఎ ఫ్యూచర్, వెదర్ ఇట్ ఇస్ ఎ పేరెంట్స్, వెదర్ ఇట్ ఇస్ ఎ వాల్యూ, ఎనీథింగ్ ఇన్ లైఫ్. దేనికి నువ్వు నిలబడాలో, దేన్ని ఫేస్ చేయాలో అది ఫేస్ చేయడం వల్లే యూ విల్ గ్రో ఇన్ లైఫ్. దట్స్ వాట్ కృష్ణ హియర్ సేస్ ఇస్ ద ధైర్యం. అండ్ ద థర్డ్ వన్ ఇస్ సాహస్. నోబడీ నోస్ ద ఫ్యూచర్, సో బట్ యూ మస్ట్ హ్యావ్ ద ఫెయిత్ that once you have the values and courage, things will work. నేను ఎవరో చెప్పినట్టుగా God may delay but he will never deny, because no power on earth can stop an idea whose time has come. The whole universe will conspire to manifest your dream. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వేదో సాధించేద్దాం అనుకుంటున్నావు, నువ్వు చేసేదేమీ లేదు. ఇక్కడ ఈ ప్రపంచమే చాలా చేయాలనుకుంటుంది. అలా చేయడానికి సిద్ధంగా ఉన్న మనుషుల కోసం ప్రపంచం చూస్తూ ఉంటుంది. అలాంటి వారి ద్వారా తన గొప్ప కార్యాలు తయారు చేస్తూ ఉంటుంది. నేను మన ప్రశాంత్ చెప్పినట్టుగా నువ్వు గొప్ప పనులు చేయడానికి యూ డోంట్ హ్యావ్ టు బి గ్రేట్ టు డూ గ్రేట్ థింగ్స్. నువ్వు గొప్ప పనులు చేయడానికి నువ్వేం చేయక్కర్లేదు. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టు బికమ్ గ్రేట్, టు డూ సంథింగ్ గ్రేట్. నువ్వు మొదలు పెట్టడమే నీకున్నటువంటి పని అని చాలా చక్కగా చెప్పాడు. థర్డ్ వన్ ఈజ్ ద సాహస్, అడ్వెంచర్. వాట్ ఈజ్ అడ్వెంచర్? సపోజ్ ఫర్ ఎ పర్సన్ ప్లేయింగ్ ఎ గేమ్ ఈజ్ నాట్ ఎ రిస్క్, ఇట్స్ నాట్ ఎ ఫియర్, ఇట్ ఈస్ ఎ గేమ్. గేమ్లో నెగ్గుతారో ఓడిపోతారో తెలియనప్పుడు ఆ గేమ్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. సపోజ్ మనం వరల్డ్ కప్ చూస్తున్నాం, ఇండియా కెన్యా, గ్యారంటీగా తెలిసి ఎవరు నెగ్గుతారో మనం ఆ రోజు సెలవు పెట్టము, లైవ్ మ్యాచ్ కూడా చూడము. దాని మీద ఎవరైనా సెంచరీ కొడితే అది పెద్ద కష్టమే ఉందండి కెన్యా మీద కొట్టడం అంటాం. సో అదే మనం నెగ్గుతామో ఓడిపోతామో తెలియనటువంటి సిచ్యువేషన్. సో అంత టఫ్ మ్యాచ్, చాలా తక్కువ బాల్స్, అండ్ ఇట్ ఈజ్ టోటలీ మొత్తం స్టేడియం అంతా సైలెంట్గా ఉంటుంది. యూఆర్ ఆన్ యువర్ టోస్. సో మీకు తెలుస్తుంది టెన్షన్ అని, బట్ ఇట్ ఇస్ అన్ ఎక్సైట్మెంట్. పీపుల్ ఎక్కడికి అన్ని మానేసి ఆ లైవ్ మ్యాచ్ చూస్తారు. సో క్రియేటింగ్ సచ్ ఎ గేమ్ మేక్స్ us alive. ఎనీ అదర్ గేమ్. అందుకే హెలెన్ కెల్లర్ ఆవిడ 3 years అప్పుడు జ్వరం వచ్చి ఆవిడకి చూపు వినికిడి రెండు పోయినాయి. సో ఆ అమ్మాయికి ఏమీ కనపడదు. ఆ అమ్మాయి జీవితం మీదే బ్లాక్ అనే సినిమా వచ్చింది. మీరు ఎప్పుడన్నా చెవులు కళ్ళు మూసుకొని చూడండి, మీకు తెలుస్తుంది. సో ఆవిడ 7 years అప్పుడు ఒక టీచర్ స్పర్శ ద్వారా నేర్చుకోవచ్చని చెప్పడం వల్ల ఆ అమ్మాయి నేర్చుకోవడం మొదలుపెట్టింది. సో ఒక వయసు వచ్చినప్పటికి డిగ్రీ కంప్లీట్ చేసింది, ఉపన్యాసాలు ఇచ్చేసింది. తను ఎవరన్నా అలెగ్జాండర్ గ్రాహం బెల్తో కూడా మాట్లాడడానికి తన ఫ్రెండ్ పెదాల మీద చేతులు పెట్టి లిప్ లాంగ్వేజ్ రీడ్ చేసి తిరిగి తన చేతులతోటి కమ్యూనికేట్ చేసింది. సో ఆ పుస్తకాలు రాసేసింది ఈ యొక్క సింబల్స్ తోటి. సో అలా ఆ అమ్మాయి ఎంతో ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసింది. ఆ అమ్మాయిని ఒక జర్నలిస్ట్ అడిగారు, మీకు దేవుడు చాలా అన్యాయం చేశాడు కదా, మీకేమీ కనపడదు, చూడలేరు వినలేరు. సో ద ఓన్లీ థింగ్ యూ కెన్ సీ ఈజ్ బ్లాక్, నథింగ్ యూ కెన్ సీ. మరి మీరు ఎప్పుడు బాధపడలేదా అంటే, దేవుడు నాకు చాలా ఇచ్చాడు, బాధపడడానికి టైం లేదండి ఆవిడ. ఎందుకంటే she can smell, she can feel the touch, so she can taste. There are other 3 senses through which also brain can learn. Maybe 87% you can learn through the seeing and 7% through hearing, rest of them. So that means very few percent you can learn through other senses, but she used them 100%. And she said, ఒక జర్నలిస్ట్ అడిగారు, వాట్ ఈజ్ యువర్ మెసేజ్ టు హ్యూమానిటీ అని. ఆవిడ ఏం చెప్పిందంటే, కళ్ళుండి ఒక స్వప్నం లేని వాడికంటే కళ్ళు లేకుండా ఒక స్వప్నం ఉన్నవాడు ఎంతో బెటర్ అంది. ఏ పర్సన్ హూ హ్యాస్ ఎ విజన్ బట్ వితౌట్ సైట్ ఈస్ బెటర్ దెన్ పర్సన్ విత్ సైట్ బట్ నో వితౌట్ ఎ విజన్. సో ఫైనల్గా ఆవిడ ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, లైఫ్ ఈజ్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. లైఫ్ ఈజ్ ఎ డేరింగ్ అడ్వెంచర్ ఆర్ నథింగ్. లైఫ్ ఈజ్ నాట్ ఇన్ బిట్వీన్, మధ్యలో లేదండి. So either it is an adventure or nothing. So top achievers in the world will not have plan B. So they understand one thing, what can I dedicate my life for? So అందుకే మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అంటాడు, if you have not discovered something worth dying for, you are not fit to live. జీవితంలో నువ్వు జీవితానికి అంకితం చేసేటువంటి ఒక పని నీకు దొరకకపోతే నువ్వు ఇంకా జీవించడానికి సిద్ధంగా లేవు. Show me a master whose life is not dedicated for that profession. Maybe Sachin, he has not tried in 101 things. So maybe Kapil also playing golf, but we have not heard of becoming champion in some other field. A.R. Rahman can become a director of a movie, but we don't know whether he can become a master of any another field. So if you see that people who have become masters, they dedicated their life for that. England lo ee madhyan research cheste telisindi entante, anybody who invest about 10,000 hours in one field will surely emerge as a genius. 10,000 గంటలు. It's not an impossible task. 10,000 hours even divided by 10,
It is just 3000 days divided by 365. It is just a matter of 3 years. Anybody can become master. మరి ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు దేవుడు టైం ఇచ్చాడు మనకి, 20 సంవత్సరాలు లెర్నింగ్ టైం ఇచ్చాడు. 20 సంవత్సరాల్లో ఒక్క ఫీల్డ్ కూడా మాస్టరీ చేయకపోతే మనం, సో ఆర్ వి రెడీ ఫర్ రియల్లీ గ్రేట్ లైఫ్? నేను 2012లో నా స్పీచ్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది గుడ్ టు గ్రేట్ అని. నేను చాలా మందిని అడుగుతాను, ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు? హౌ మెనీ పీపుల్ ఆర్ గుడ్ ఇన్ లైఫ్? గుడ్ పీపుల్ హియర్. మంచి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉన్నారా లేదండి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఎట్ సంథింగ్ ఇన్ లైఫ్? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు బి గుడ్ ఎట్ సంథింగ్? ఇజంట్ ఇట్? So most of us want to be good because people accept us if you are good. We can survive, but life is not for survival. So good is the enemy for great. మనం ఎందుకు మంచి వాళ్ళగా ఉందామని అనుకుంటామంటే, గొప్ప వాళ్ళయ్యే ధైర్యం లేక, దమ్ము లేక. అదేదో అడుగుతారు చూడండి, థమ్స్అప్ దమ్ముందా అని. అది తాగడానికి దమ్ముండక్కర్లేదు. లైఫ్లో బిగ్ గోల్స్ పెట్టుకోవడానికి, దానికి కమిట్ అవ్వడానికి, దానికి వర్క్ చేయడానికి ధైర్యం కావాలి. అది తాగకుండా ఉండడానికి ధైర్యం కావాలి. సో ద థర్డ్ వన్ ఇస్ ద సాహస్. సో వాట్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ రిక్వైర్డ్? ద ఫస్ట్ థింగ్ ఇస్ ద డెసిషన్. సో యాజ్ ఆంథనీ రాబిన్స్ సేస్, ఇన్ ద మూమెంట్స్ ఆఫ్ డెసిషన్ యువర్ డెస్టినీ ఈస్ షేప్డ్. ద మూమెంట్స్ యు టేక్ ఎ డెసిషన్, ఐ చూస్ దిస్, అందులో నేను ఎక్సెల్ అవుతాను. ద మూమెంట్ యు టేక్ ఎ డెసిషన్ అండ్ డిక్లేర్ టు ద వరల్డ్ యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్. మీరు కావాలంటే ఈ మధ్యన ఒక సినిమా వచ్చింది మిల్కా సింగ్ మీద, బాగ్ మిల్కా బాగ్ అని. బాగ్ మిల్కా బాగ్లో ఆయన ఒక టూర్లో ఆస్ట్రేలియా వెళ్తాడు మన భారతదేశం తరపున. ఒక అమ్మాయితోటి ప్రేమలో పడి ఈ డిసిప్లిన్ ఫోకస్ తగ్గిపోతుంది, ఓడిపోతాడు. కానీ అతను రియలైజ్ అవుతాడు, నేను దేశం తరపున వెళ్ళాను, నా బాధ్యతను నేను నిర్వర్తించలేదు, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించలేదని చాలా బాధపడతాడు. వస్తా ఫ్లైట్లో ఆయన కోచ్ని, ఎందుకంటే అందరూ డిసప్పాయింటెడ్, సో ఇతని మీద ఆధారపడి ఉంది. సో అతను కోచ్ని అడుగుతాడు, వాట్ ఈస్ ద వరల్డ్ రికార్డ్ అని. ఆ కోచ్ రాసిస్తాడు. That moment he has taken a decision, I will break this record. So Milkha Singh has not become champion after 2 years. He has become champion in that moment he has taken the decision. So next 2 years Milkha Singh జిమ్ కి వెళ్ళలేదట. నెక్స్ట్ 2 సంవత్సరాలు అతను జిమ్ కి వెళ్ళలేదట. అప్పుడప్పుడు జిమ్ నుంచి ఇంటికి వెళ్ళాడట. That much dedication he has shown. Champions won't become by dreaming overnight. Champions become much before than the world knows. ప్రపంచానికి అతను తెలియక ముందు, ఎన్నో సంవత్సరాల ముందు అతను ఛాంపియన్ అవుతాడు. అతను అది సాధించగా ప్రపంచానికి తెలుస్తుంది. సో ద డిటర్మినేషన్ డిగ్రీ, ఆల్ ఆఫ్ us have a determination. ఇప్పుడు చూడండి, ఇవాళ నో మ్యాటర్ వాట్ ఐ విల్ స్టే టిల్ 6 o'clock ఆర్ టిల్ ద లాస్ట్ ప్రోగ్రామ్, జనగణమన అయ్యే వరకు ఉండాలని డిటర్మినేషన్. స్కేల్ 1 నుంచి స్కేల్ 10. 1 అంటే లీస్ట్ డిటర్మైన్డ్, 10 ఈజ్ హైలీ డిటర్మైన్డ్. ఈ ప్రోగ్రామ్ విల్ గివ్ మీ బ్రేక్ త్రూ ఇన్ లైఫ్. I will totally dedicate my time for this. దేనికైనా కానీ మనిషికి 2 బాధ్యతలు ఉంటాయండి, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ సెకండరీ రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ స్టూడెంట్, వాట్ ఈస్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ? సో యాజ్ ఎ స్పీకర్, వాట్ ఈస్ మై ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ? మేబీ వన్స్ I become a father, so what my primary responsibility as a father will alter. So I will not be a speaker to my son. My primary is to be a father, secondary is to be also a counselor or a coach. So similarly, every person will have a primary responsibility. Narendra Modi's primary responsibility before election is to make BJP win. But the present primary responsibility is the country, secondary responsibility is the party. So every person will have a primary and secondary. So as a student, what is your primary? So if you are determined at the level of 10, then you won't move. You won't judge a speaker, you won't judge the meeting, this is good, this is not good. Because you can't judge looking at a small part. It is full package deal and we never know. Because ఏ సీజన్ మంచిది? సమ్మర్ మంచిదా, వింటర్ మంచిదా, రైనీ సీజన్ మంచిదా? మీకు రైనీ సీజనే మంచిదైతే 365 days రైనీ సీజన్ ఉంటే ఎలా ఉంటుంది? 365 days సమ్మర్. Each season complements another season. You won't appreciate the present weather until you are suffered with the humidity last week. So each season will complement another one. So the dedication is, we need to understand that the game of life is not free of problems. Problems ఎవరికి ఉండవు అంటే ఇద్దరికి ఉండవు. పుట్టిన వాడికి పోయిన వాడికి వీళ్ళిద్దరికి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక ఆయన హాస్పిటల్కి వెళ్ళి అతను ఈసీజీ తీయించుకున్నాడట, పైకి కిందికి వచ్చింది. హీఈస్ వెరీ అన్హ్యాపీ. ఎందుకంటే అతనికి ఇలా పైకి కిందకి ఉండొద్దు, ఫ్లాట్ ఉండాలట అతనికి. సో మరి ఫ్లాట్ వస్తే అతను ఏమంటారు మనకు తెలిసిందే అది. సో we need to understand in life we need to create a game and the rule of the game is
అబ్స్టకల్స్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ద గేమ్. అబ్స్టకల్స్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ద గేమ్. అంటే మీరు సపోజ్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వచ్చారండి, ఆయన ఈ రన్లు కొట్టలేదు అనుకోండి, కొట్టనప్పుడు ఇంటర్వ్యూ చేశారు, ఎందుకు కొట్టలేదు మీరు అంటే, ఆయన చూడండి నేను ఇంత సీనియర్ బ్యాట్స్మెను, ఛాంపియను, ఇన్ని సెంచరీలు కొట్టాను, జూనియర్ బౌలరు, గౌరవం ఉండాలా వద్దా, అంత స్పీడ్ వేస్తాడా? సో మళ్ళీ ఆ కెప్టెన్ చూడండి ఇంత పక్కన పెడతాడా, ఇంత దగ్గర, మళ్ళీ ఆ పొడుగాటువంటి బార్డర్ దగ్గర పెడతారా? సో ఇన్ని మరి చేస్తే నేను ఎట్లా కొడతాను అన్నాడు అనుకోండి, మనం ఆయన ఛాంపియన్ అనం. అంటే మనకి సిచ్యువేషన్ బాగున్నప్పుడు, ప్రెషర్ ఉన్నప్పుడు, గెలుస్తామో లేదో తెలియనప్పుడు, అప్పుడు కూడా పర్ఫామ్ చేసేవాడిని ఛాంపియన్ అంటారు. సో ఏ ప్రాబ్లమ్స్ లేనివాడిని కాదు. ఇన్ స్పైట్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ ఇన్ స్పైట్ ఆఫ్. సో కిస్ దట్ ఫ్రాగ్ ఏంటంటే, మీరు ఒక రూమ్లో బందీ అయిపోయి ఉన్నారు, మీరు ఆ రూమ్ నుంచి బయటికి రావాలంటే ఆ డోర్ దగ్గర ఒక పెద్ద కప్ప ఉంది, ఆ కప్ప చాలా అగ్లీగా ఉంది, ఆ కప్ప దాన్ని చూస్తేనే మీరు తల తిప్పుకుంటున్నారు. కానీ ఆ కప్ప మీకు హ్యూమన్ వాయిస్ తోటి ఒకటి చెప్పింది, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే నేను ఈ డోర్ తప్పుకుని దారి ఇవ్వాలి, నేను దారి ఇవ్వాలంటే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, నువ్వు నన్ను గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలి అందనుకోండి, మీరు ఎవరైనా ఇష్టపడతారా? ఆవిడేమన్నా కత్రినా కైఫా? కప్ప అగ్లీ ఫ్రాగ్. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే కిస్ దట్ ఫ్రాగ్ అని బ్రియాన్ ట్రేసీ ఒక బుక్ రాశాడు. ఆ స్టోరీ ఏంటంటే, ఒక యువరాణి, ఒక ప్రిన్స్, సో ఒక మంచి వరుడు కోసం చూస్తుంటుంది, దొరకడు. సో అక్కడ పార్క్లోకి వచ్చి అక్కడ బాధపడతా కూర్చుంటుంది. ఆ యొక్క చెరువు దగ్గర ఒక అగ్లీ ఫ్రాగ్ వచ్చి హ్యూమన్ వాయిస్ తోటి మాట్లాడుతుంది, నేను ఒక చక్రవర్తి కుమారుని, ప్రిన్స్, శాపవశాత్తు కప్పనయ్యాను, కాకపోతే నాకు విముక్తి ఏంటంటే ఒక యువరాణి నన్ను ముద్దు పెట్టుకుంటే నేను రాజకుమారుని అవుతాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కూడా చూస్తున్నావు కదా, సో నన్ను సేవ్ చేయి, నువ్వు కూడా మంచి వరుడు దొరుకుతాడు. కానీ ఇది నిజమా కాదా? చూస్తుంటే అగ్లీగా ఉంది, ఎవరైనా ఏమనుకుంటారు, బాగుంటుందా బాగుండదా? సో నిజంగా అది ఏమన్నా భయంకరమైనది అయితే, ఇన్ని రెసిస్టెన్స్ అన్ని దాటి అమ్మాయి వెళ్ళి ఆ కప్పను పట్టుకుని ముద్దు పెట్టుకుంది, అతను రాజకుమారుడు అయ్యాడు, పెళ్లి చేసుకుని బాగున్నారు. అలాగే నీ జీవితంలో చాలా విషయాలు నీకు నచ్చవు, ఈ కోర్సు నచ్చదు, ఈ సబ్జెక్ట్ నచ్చదు, ఈ ఫ్యాకల్టీ నచ్చడు, ఈ పేరెంట్స్ నచ్చరు, ఈ లైఫ్ నచ్చదు, ఈ స్టేట్ నచ్చదు, ఈ చీఫ్ మినిస్టర్ నచ్చరు. ఇప్పుడు ఏ ఫ్రాగ్ని ఈవేళ నువ్వు కౌగిలించుకోవాలో ఆలోచించు నువ్వు ముందుకు వెళ్ళాలంటే. సో నీలో ప్రిన్స్ బయటికి రావాలన్నా, హీరో బయటికి రావాలన్నా, దేర్ మే బి సో మెనీ థింగ్స్ యూ డోంట్ లైక్. ఒక వ్యక్తి ఛాంపియన్ కావాలంటే 4 o'clock లెగాలి, ఎక్సర్సైజ్ చేయాలి, అతనికి నచ్చకపోయినా అది చేస్తాడు, జంక్ ఫుడ్ తినకూడదు, సో మిగతా బిర్యానీలు, స్వీట్స్ ఇవన్నీ అతనికి చాలా ఇష్టం, కానీ అవి మానేస్తాడు. ఎందుకు మానేస్తాడంటే, బికాస్ హీస్ ఛాంపియన్. బికమింగ్ ఎ ఛాంపియన్ ఈజ్ మోర్ ఇన్స్పైరింగ్ దాన్ స్లీపింగ్ ఫర్ 1 more hour ఎక్స్ట్రా ఆర్ ఈటింగ్ సమ్ జంక్ ఫుడ్. సో వెన్ యూ క్రియేట్ మచ్ బిగ్గర్ దాన్ దీస్ ప్లెజర్స్ అండ్ యూ విల్ గెట్ ద డెలిగేషన్. డూ యువర్ బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. జీవితంలో మనం అన్ని విషయాలు మనమే చేయలేం, అన్ని విషయాలు మనమే చేస్తే మనం అసలు పని చేయడానికి మనకు టైం ఉండకపోవచ్చు. దీన్ని ఏమంటారంటే, జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటో తెలుసా మీకు? జీవితంలో అతిపెద్ద టైం వేస్ట్ ఏంటంటే, మీరు చేయక్కర్లేని పనిని బాగా చేయడానికి ఒక లైఫ్ని వెచ్చించడమే. ద బెస్ట్ వేస్ట్ ఆఫ్ టైం వేస్ట్ ఇన్ లైఫ్ ఈస్ డూయింగ్ సంథింగ్ వెరీ వెల్ విచ్ యూ షుడ్ నాట్ బి డూయింగ్ ఎట్ ఆల్. ఈ ప్రపంచంలో చాలామంది తాము ఏదైతే పొటెన్షియల్ ఉందో ఆ పని మానేశారు. చాలా విషయాల్లో ఎక్కడ డబ్బు ఉంది, ఏది ఉంది అనుకుని దాని మీద మొదలుపెట్టారు. నేను అందుకే చాలా సరదాగా ఈ జోక్ అడుగుతుంటాను. ఒక వ్యక్తి పెళ్లి చూపులకు వెళ్ళాడు, ముగ్గురు ఆడపిల్లలు పెళ్లి చూపులు చూశాడు. ముందు ఒక అమ్మాయిని చూశాడు, చాలా బాగుంది, మనసుకు నచ్చేసింది, చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకోవాలనుకున్నాడు. సో లైఫ్ చాలా బాగుంటుంది, లైఫ్ పార్ట్నర్ ఈ అమ్మాయి అంటే అనుకున్నాడు. కానీ ఆ అమ్మాయిని చేసుకుంటే కట్నం ఇవ్వము, పెళ్లి ఖర్చులు కూడా నువ్వే పెట్టుకోవాలన్నారు. సో ఆ అమ్మాయి మనసుకు నచ్చింది కానీ మైండ్కి డీల్ నచ్చలేదు. సో ఇంకో సంబంధం చూశాడు. సో ఈ అమ్మాయి తనకంటే వయసు 10 ఏళ్ళు ఎక్కువ. సో ఇతనికి మనసుకి ఏమి నచ్చలేదు. సో ఒకసారి ఆల్రెడీ డైవోర్స్ అయింది, ఈ అమ్మాయి ఇచ్చిందని చెప్పింది. చూస్తే కొంచెం డామినేట్ లాగా ఉంది, ఇతనికి సుఖంగా ఉంటానని అనిపించలేదు. కానీ ఆ అమ్మాయిని చేసుకుంటే మాత్రం 5 కోట్లు కట్నం ఇస్తామని చెప్పాడు అతను. సో ఇది మైండ్కి డీల్ బాగుందని కొంచెం కన్విన్స్ అయ్యాడు, హార్ట్కి నచ్చకపోయినా. చుట్టుపక్కల వాళ్ళు కూడా నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది చూసుకో అన్నారు. ఇంకో అమ్మాయి కూడా ఉందని చూపించారు, ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ. సో ఆ అమ్మాయికి ఇప్పటికి 3 సార్లు డైవర్స్ అయింది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రెడీమేడ్ 2 పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ అమ్మాయిని చేసుకుంటే సగం ఆస్తి 50 కోట్లు ఇస్తామన్నారు. ఇప్పుడు ఇతనికి ఏది బెస్ట్ మ్యాచ్, 1 2 3? మనసుకి నచ్చిన అమ్మాయా, డీల్ బాగున్న అమ్మాయా, ఫుల్ జాక్పాటా కదా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆవేశపడకండి, నిర్ణయం తీసుకోవాల్సింది ఆ వ్యక్తి, మీరు కాదు. సో అతను చాలా క్రియేటివ్ బ్రెయిన్.
అతను ఏమనుకున్నాడంటే, అతనికి అనిపించింది వయసు పెరిగి కొద్దీ ఇక్కడ డీల్ పెరిగింది కదా అని ఆ కాబోయే మాంగారిని, సార్ ఇంకొంచెం వయసు ఎక్కువ అమ్మాయి ఏమన్నా ఉందా మీకు అని అడిగాడట. అంటే ఇంకా పూర్తి ఆస్తి కూడా వస్తుందని. ఇవాళ మనిషి తన యొక్క సామర్థ్యం, తన యొక్క అంతర్గత విలువలు, అల్టిమేట్గా నాకేం కావాలి ఈ లైఫ్ నుంచి అని కాకుండా ఎక్కడ డబ్బులు ఉన్నాయి, వేర్ ఐ కెన్ మేక్ మనీ అనుకునేటటువంటి రేస్లో పడ్డాడు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే లక్షల కోట్లు సంపాదించినా కూడా ఆఖరికి మనిషికి సహజంగా ఉండాల్సినటువంటి ఆనందం, సహజంగా ఉండాల్సినటువంటి సంతృప్తి లేక స్పిరిచువల్ గురువుస్ దగ్గరికి వెళ్ళి ఆశ్రమంలో చీపులు దురుస్తున్నారు. బికాస్ అతను ధనవంతుడు అయ్యాడు కానీ ఐశ్వర్యవంతుడు కాలేదు. బికాస్ హీ నెవర్ డిస్కవర్డ్ ద లైఫ్ పర్పస్. ద ఫస్ట్ వర్క్ ఇన్ లైఫ్ ఈస్ టు ఫైండ్ యువర్ వర్క్. వాట్ ఈస్ ద వర్క్ యూ కెన్ రియలీ ఎక్సెల్? వాట్ ఈస్ ద వర్క్ యూ కెన్ బికమ్ వరల్డ్ క్లాస్? వాట్ ఈస్ ద వర్క్ పీపుల్ అడ్మైర్ యూ? సో అది ముందు అతను డిస్కవర్ చేయడం అనేది